సికింద్రాబాద్ మారేడ్పల్లి ఎల్ఐసి కాలనీలో అత్తగారింటి ముందు ఎన్ఆర్ఐ కోడలు రాత్రి నుంచి ధర్నాకు దిగారు. తన ఇంట్లోకి రాకుండా అత్త ఇంటికి తాళా వేసుకోవడంతో ధర్నా చేపట్టారామె. మంచాల రాము లక్ష్మీ దంపతులు 20 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. 2019లో రాము గుండె సంబంధిత వ్యాధితో చనిపోయాడు. ఇటీవల రాము కుటుంబ సభ్యులు రెవెన్యూ శాఖ నుంచి ఫ్యామిలీ సర్టిఫికేట్ పొందారు. అయితే అందులో రాము పేరు లేకుండా చేసి ఆయన ఆస్తులను కాజేయాలని ప్లాన్ చేశారని లక్ష్మి ఆరోపిస్తున్నారు. తన భర్తకి సంబంధించిన ఆస్తి తనకు తన కుమార్తెకి చెందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నా భర్త పేరు మంచాల రాము. ఆయన 2019లో అనారోగ్యంతో మరణించారు అమెరికాలోనే. కానీ అప్పటి నుంచి నా అత్తగారు నన్ను దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అత్తగారు కానీ మరిది గారు కానీ మొత్తం వాళ్ళ ఆస్తులన్నీ వాళ్ళ చేతిలో ఉంచుకొని నాకేమీ తెలియకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ లోపల మేము ఆర్టీఐ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో మా ఆయన పేరు కూడా పెట్టలేదు, తీసేశారు మొత్తం. ఇంకా మిగతావి వేరే కొన్ని ఆస్తులు అమ్మినట్టు కూడా తెలుసు. తర్వాత నా భర్తదే అడుగుతున్నాను. నేను మీది ఒక్కటి కూడా ఆశించట్లేదు. ఏది నా భర్త డబ్బులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాను, ప్రాధాయపడుతున్నాను అంతే. బాబాయ్ పేరు మీద, సునీతత్త పేరు మీద, మా నానమ్మ సులోచన పేరు మీద ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. పంచనామాలో నా డాడీ పేరు కూడా ఉంది, మంచాల రాము. బట్ అది తీసేశారు ఫ్యామిలీ సర్టిఫికేట్ నుంచి. సో ఆ డబ్బులతో, అది సర్టిఫికేట్తో అన్ని డబ్బులు, ఫైనాన్సెస్, హీస్ ట్రైంగ్ టు టేక్ ఆల్ ద ఫైనాన్సెస్ అండ్ అసెట్స్. అంటే వీఆర్ ఆల్రెడీ ఇన్ అ బిగ్ లాస్. మా ఫాదర్ లేరు అండ్ ఇంకా లాస్లో పెడుతున్నారు మా బాబాయ్. మా ప్రాపర్టీస్ ఇవ్వకుండా, ఫైనాన్సెస్ ఇవ్వకుండా చాలా లాస్ చేస్తున్నారు బాబాయ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.